కానివయ్యా ఎంతసేపు అయిపోయింది సార్ 2 నిమిషాలు. ఆహాహాహాహా. ఏం పంటండి ఎంత కడగలాడిపోతుందండి. సీతమ్మ చేతి సెలవేనండి. నువ్వు అలాగే సీతమ్మ పొలం పంటని పొగుడుకుంటా కూర్చో. కారు రెడీ అయిపోతే నేను వెళ్ళిపోతాను నిన్ను వదిలేసి. ఏమండి సీతమ్మ వస్తుందండి బావగారి. పాపం తట్టా బుట్ట మోసుకుంటూ కాలినడకను రోజు ఇంటికి పోవాలి. ఏం చేస్తాం, జాతకం అలాంటిది. నా జాతకం గురించి నువ్వేం జాలి పడనక్కర్లేదు. బంగారం లాంటి పొలంతో, రత్నాల లాంటి కొడుకులతో, మహాలక్ష్మి లాంటి కోడలతో హాయిగా గడుపుతున్నాను. హాయిగా ఉంటున్నట్టు సంతృప్తి పడాలి, తప్పదు. కానీ ఆ రోజే నా మాట వినుంటే ఈ వేళ ఈ కారులో నా పక్కన రాణిలా కూర్చుని దర్జాగా వెళ్ళేదని. గంధపు చెక్కలతోనూ పూల దండలతోనూ అలంకరించినంత మాత్రాన పాడి పల్లకి అవదు. దాన్ని ఎక్కి కూర్చోవాలని ఎవరు సరదా పడరు. చిచి పోనేరా. అమ్మా లెంపగారి మాటలతో టపా టపామని కొట్టిందండి. నేనైతే చక్రాల పడి చచ్చేవాడిని. ఇప్పుడు ఏం అభ్యంతరం లేదు, ఆ చక్రాల కింద పడతావు. పోనేరా. ఆ సీతమ్మ కళ్ళలో దుమ్ము పెట్టేటట్టు పోయి లాగించు. స్పీడు అన్నారు, చూడండి దిగబడిపోయింది బురదలో. బావగారు ఇది మీ వల్ల జరిగింది. ఆవిడ కళ్ళల్లో దుమ్ము కొట్టమన్నారు. మనం సర్లేవయ్యా, సాధింపుల తర్వాత ముందు పైకి నడు. ఇంకా చూసుకుంటే బురదలో ఇంకా కూలిపోతా. త్వరగా రండి. అమ్మా సీతమ్మ తల్లి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,